చాలా హెల్తీ అండ్ టేస్టీ లడ్డూని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. మరి ఇది ఎనర్జీ బూస్టర్ కూడానండి. ఒక కప్పు వేరుశనగ పప్పుని మంచిగా వేపేసుకొని దాన్ని పక్కకి తీసేసుకోవాలండి. అదే ప్యాన్‌లో నువ్వులు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్ కొబ్బరి తురుము వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషాల పాటు. దీన్ని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పప్పు పొట్టు తీసేసి దాన్ని మిక్సీ గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఉంది. మనకి ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకేసారి మనం చేయలేమండి. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది. కొబ్బరి తురుము వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లం వేసానండి. అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉందండి. దాన్ని లడ్డూలు చుట్టేసుకోవడమే. నేను వేసినవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది పిల్లలకి మంచి ఎనర్జీ బూస్టర్ అండి. వీక్‌గా ఉన్న పిల్లలకి గానీ, ఐరన్ తక్కువగా ఉన్న పిల్లలకి గానీ ఇది చాలా మంచి లడ్డు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.